మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రస్తుతం రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి అంటే మార్చి జరుగుతూ పోస్ట్ మార్టం అయితే జరుగుతున్న పరిస్థితుల్లో బయటకు కూడా మొత్తం అంతా కూడా ఫాలోవర్స్ అందరూ బయటకు వచ్చారు. వీ వాంట్ జస్టిస్ అని నినదిస్తూ ఇక్కడ రాస్తా రోకో చేసిన పరిస్థితి. ఇది ఎగ్జాక్ట్ అంటే రాజమండ్రి కంబాల్ చెరువు నుంచి లాలా చెరువు వెళ్లే రోడ్డు ఇది. మధ్యలోనే సెంట్రల్ జైలు దాటిన తర్వాత జీజీహెచ్ ఉంటుంది. ఈ గవర్నమెంట్ హాస్పిటల్ లోపల ఉన్న వాళ్ళందరూ కూడాను ఒక్కసారిగా బయటికి అందరూ వచ్చి ఇక్కడ వీ వాంట్ జస్టిస్ అని స్లోగన్స్ ఇస్తున్న ఆ పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. మొత్తం ఇప్పటికే ఇటు మత బోధకులు అందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఇటు షఫీ గారు కూడా చేరుకొని మాట్లాడిన పరిస్థితి. ఎందుకంటే నిజాలు తెలియాల్సిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా మనకి దీనికి సంబంధించి దోషులు ఎవరైనా ఉంటే శిక్షించాలి. అసలు ఎలా జరిగిందో ఏంటో అనేది ప్రతిదీ మాకు తెలియాలి అంటూ చెప్తున్న పరిస్థితి మనకుంది. క్రైస్తవులకి న్యాయం చేయాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి మనకుంది. ఏమంటే ఏం డిమాండ్ చేస్తారు? తూర్పుగోదావరి జిల్లా కులాలకి మతాలకి అతీతంగా అందరం కలిసి కట్టుగా ఉండే ఈ యొక్క జిల్లాల సంస్కృతిని పాడు చేస్తూ కొందరు మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో ఈ మతోన్మాదులు ఈ రోజున ప్రవీణ్ ప్రగడాల గారిని హఠాత్తుగా హత్య చేసి దాన్ని ఒక యాక్సిడెంట్ గా క్రియేట్ చేయడం జరుగుతుంది. దయచేసి ఈ యొక్క సంఘటనను ఉద్దేశించుకొని హోమ్ మినిస్టర్ గారు అలాగే అధికారులైనటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చి వెంటనే మాకు సంఘీభావం తెలుపుతూ ఈ యొక్క కారణం ఏ రకంగా జరిగిందా అని దాన్ని వెలికి తీసి ఎవరైతే శిక్షార్హులు ఉన్నారో వాళ్ళని శిక్షించాలని చెప్పి మొత్తం క్రైస్తవ సంఘాలన్నిటి పట్ల మేము డిమాండ్ చేస్తూ జరుగుతుంది. కారణం ఇక్కడ ఉన్నటువంటి మతోన్మాదులు కొంతమంది కావాలని సామరస్యంగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రదేశాలను చెడగొడుతున్నారని ఈ యొక్క టీవీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. ఇది 100% కావాలని ప్రీ ప్లాన్ మర్డర్. ఇది ప్రీ ప్లాన్ మర్డర్. దీనిని రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ కనుక న్యాయం జరగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవులు అందరూ కూడా ఉద్యమిస్తారు. ప్రవీణ్ గారిని ఎవరైతే హత్య చేశారో వారిని పట్టుకోవాలి. ఒకవేళ కనుక పట్టుకోలేకపోతే ఈ రోజు నుంచి ఈ రాష్ట్రంలో ధర్నాలు కూడా చేయడానికి మేము వెనకాడమని తెలియజేస్తున్నాం. చూస్తున్నాం ఓన్లీ వీ వాంట్ జస్టిస్ అంటూ వీళ్ళు స్లోగన్స్ ఇస్తున్న. ఒకవైపు పోలీసులందరూ కూడా అంటే ఉద్రేకపడకుండా ఈ పరిస్థితిని శాంతింప చేస్తున్నారు. ఖచ్చితంగా పోస్ట్ తేలిన తర్వాత పోలీసులు కూడా ప్రెస్ మీట్ పెడతారు. ప్రెస్ మీట్ పెట్టి తర్వాత అంటే చాలా అందరూ కూడా అంటే మత ప్రవర్తకులు కూడా ఒకటే చెప్తున్నారు, ఎవరు కూడా రియాక్ట్ కావద్దు, నిజాలు నిగ్గు తెలుస్తారని పోలీసులు హామీ ఇచ్చారు. కాబట్టి మనం చూద్దాం. ఏదైనా పోస్ట్ మార్టం రిపోర్ట్ నివేదికపై మొత్తం అంతా ఆధారపడినట్టు తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గణేష్ తో ఇక్కడ సుమన్ టీవీ రాజమండ్రి.